నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటానండి. ఇది మీరు చూడవచ్చు, మేము షార్జా బీచ్కి వెళ్ళామన్నమాట. సో వీకెండ్ ఈసారి లీవ్ వచ్చింది అందరికీ, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అందరికీ. డిసెంబర్ నేషనల్ డే ఉండే కదండి, యుఐ నేషనల్ డే. సో అందరికి హాలిడేస్ ఇచ్చారండి. సో మీరు చూడవచ్చు, చాలామంది ఫ్యామిలీస్ బ్యాచిలర్స్ అందరు వచ్చారు. మీరు ఇది చూడవచ్చు, వీళ్ళంతా తెలుగు వాళ్ళు అనమాట. మేబీ వాళ్ళకు కూడా లీవ్ ఉండేనేమో, వాళ్ళు కూడా సముద్రంకి వచ్చారు ఎంజాయ్ చేయడానికి. మీరు ఇది చూడవచ్చు, ఇదేమో సేఫ్ గార్డ్ అండి, సముద్రంలో గార్డ్ ఉంటాడు కదా వాళ్ళనమాట. అంతా గమనిస్తూ ఉంటారనమాట, మనుషులు ఎక్కడ వెళ్తున్నారు ఏంటిది అని. ఎందుకంటే వాళ్ళ వర్కే అదే కదండి, సముద్రంలో వాళ్ళు గార్డ్ చూస్తూ ఉంటారనమాట, ఎవరు ఎక్కడ వెళ్తున్నారో ఏం చేస్తున్నారో అని. సో మధ్యలో మున్సిపాలిటీ వాళ్ళ వెహికల్ కూడా వచ్చి వెళ్తుంటుంది అనమాట, వచ్చి చెక్ చేసి వెళ్తూ ఉంటుంది. దీంట్లో నాకు స్పెషల్ ఏమనిపించిందంటే, మీరు చూడవచ్చు, వాళ్ళు ఎవరు అరబిక్ ఫ్యామిలీ అనమాట. మొత్తం మొత్తం నాకు అనిపించింది అంటే మొత్తం అదొక ఫాదర్స్ డే లాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫాదర్స్, ఆయన మీరు చూసారు ఇంతకుముందు, వాళ్ళ అరబిక్ ఫ్యామిలీ. మేబీ ఆయన 70+ ఉంటారేమో ఫాదరు, ప్లస్ ఆయన వాళ్ళ సన్నని తీసుకొని వచ్చి సముద్రంలో ఆయన స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ సన్నుతో ఫోను వీడియో తీపిస్తున్నారు. అక్కడ మీరు చూడవచ్చు, మిడిల్లో ఉన్నాడు ఆయన. సో మంచి ఆ 70+ నుంచి 1 ఇయర్ బేబీస్ లాగా మొత్తం ఫాదర్స్ వాళ్ళ పిల్లలను కూర్చొని ఆడిపిస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. మొత్తం ఫాదర్స్ ఏమండి. మీరు చూడవచ్చు, మా హస్బెండ్ మా బాబుతోనూ ఉన్నాడు. ఇంకా పైన ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు కదా స్టోన్స్, అక్కడ ఎవరైనా బ్యాచిలర్స్ ఎక్కితే సెక్యూరిటీ వాళ్ళు చూసేసి వాళ్ళని విజిల్ వేసి పిలుస్తారనమాట. విజిల్ వేసి స్టాప్ చేసి వాళ్ళని దించేస్తారు. మరి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం అక్కడ మీరు చూడొచ్చు, ఆయన విజిల్ వేసి వాళ్ళని స్టాప్ చేస్తున్నాడు, దిగండి అక్కడ నిలబడొద్దు అని. చాలాసార్లు గమనించాను, అక్కడ ఎవరు ఎక్కినా వాళ్ళు సెక్యూరిటీ వారు అలౌ చేయరనమాట. సో ఇది మా బాబు అండి. ఫస్ట్ మా హస్బెండ్ మా బాబుతో చాలా రోజుల తర్వాత ఫ్రీ టైం దొరికితే ఫుల్ మా బాబు ఎంజాయ్ చేస్తాడనమాట, మా హస్బెండ్తో ఫుల్ ఆడుతున్నాడు అనమాట. ఇదొకటి ఫస్ట్ నేను గమనించాను, నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇదొకటి వీడియో తీశాను అనమాట. మీరు చూడవచ్చు, ఎంతసేపు అంటే ఒక 5-10 మినిట్స్ మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో అదే నేను చూసుకుంటూ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో మా పెద్ద బాబాయ్ ఇక్కడ ఫుల్ ఏదో తపస్సు చేస్తున్నట్టు ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. సో కొంతసేపు అయినాక ఆయన కూడా, వాళ్ళు ఆల్రెడీ స్నానం చేసి చాలా చల్లగా ఉన్నాయి మమ్మీ నీళ్ళు అని వచ్చి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మా హస్బెండ్ అన్నం తినిపించారనమాట. తినిపించినాక రిలాక్స్గా కూర్చున్నారు. మీరు చూడవచ్చు, ఇక్కడ అంతా ఫ్యామిలీస్. ఇక్కడ ఒక ఆయన అరబీ ఫ్యామిలీ వాళ్ళ కూతుర్లతో కూర్చొని మంచిగా, ఆ రోజు నేషనల్ డే కాబట్టి మట్టిలో ఫుల్ ఆడుతున్నాడు అనమాట. మీరు చూడవచ్చు, ఫుల్ అక్కడ మట్టి, మనం కాళ్ళతో మట్టి ఇల్లు కడతాం కదా, అట్లా ఇల్లు కట్టేసి వాళ్ళ కూతుర్లతో కూర్చొని మంచిగా యుఐ నేషనల్ ఫ్లాగ్ పెట్టి ఆయన చాలాసేపు ఒక గంట కూర్చొని ఆడిపిస్తున్నాడు అనమాట పిల్లలతో. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇంకో 1 ఇయర్ చిన్న పాప ఉంది ఇక్కడ, మీరు చూడవచ్చు, వైట్ షర్ట్ చిన్న చెడ్డీ వేసుకొని ఒక అమ్మాయి, అరబిక్ అమ్మాయి వాళ్ళు, తను కూడా వాళ్ళ ఫాదర్తోనే ఆడుతుందన్నమాట. సో 1 ఇయర్ నుంచి 70-80 వరకు ఫాదర్స్ని పిల్లలు తీసుకొని వచ్చారు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఎక్కువ ఫాదర్స్ పిల్లలతో ఆడడము, టైం స్పెండ్ చేయడము. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫుల్ ఇయర్ మొత్తం పనిచేసి ఉంటారు కదా. సో ఇలా అప్పుడప్పుడు ఇలా వచ్చి ఫ్యామిలీతో రిలాక్స్ అవుతుంటారు అనమాట. ఇదేమో ఒక ఫ్యామిలీ, ఇది ఫ్లాగ్స్ ఎగరేస్తున్నారు అనమాట పైన, మీరు చూడవచ్చు కైట్స్. ఇది ఎంత మంచిగా అనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని తీసుకొచ్చి పతంగిలు అంటాం కదా మన తెలుగులో, కైట్స్ ఎగరేశారు. మా బాబు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళని వెళ్ళి అడిగితే ఇక్కడ దొరకలేదు, డే టు డే షాప్లో దొరికిందని. సో చాలామంది అట్లా వీడియోస్ తీసుకున్నారనమాట, ఇట్లా వాళ్ళు కైట్స్ ఎగరేస్తుంటే మీరు చూడవచ్చు ఫుల్. తర్వాత మా హస్బెండ్ ఏదో వీడియో చూసుకుంటూ కూర్చున్నాడు, మా బాబు మట్టిలా ఆడుతున్నాడు. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మొత్తం అక్కడ నేను గమనించింది ఏంటంటే, అందరు ఫుల్ పేరెంట్స్తో వచ్చేసి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. సో అందరు ఎన్ఆర్ఐస్ మీరు అనుకుంటా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటారు, కానీ వాళ్ళ సంవత్సరం అంతా ఉన్న స్ట్రెస్ అంతా ఇలా వీకెండ్స్లో కానీ ఇలా వీక్ డేస్లో వచ్చినప్పుడు ఇట్లా బీచ్లో, పార్క్లో స్ట్రెస్ ఫీల్ అవుతారండి. సో మీరు ఎవరన్నా మీకు తెలిసిన ఎన్ఆర్ఐస్ ఎవరైనా వస్తే ప్లీజ్ ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు
వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వాళ్ళని మాట్లాడండి. మీ వాళ్ళని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళు ఎంత స్ట్రెస్గా ఉంటారో, ఏం ప్రాబ్లమ్స్ ఉంటారో అని. సో అలా ఎవ్వరైనా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వాళ్ళని కష్టం అడిగితే వాళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఎన్ఆర్ఐస్ కాబట్టి మాకు కూడా తెలుసు ఎంత కష్టం ఉంటుందో అండి. సో ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్